హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లిని. వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. నోరూరించే రవ్వ లడ్డూల్ని సింపుల్ అండ్ క్విక్గా ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటాయి. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత గుప్పుడు జీడిపప్పులను వేసి ఎర్రగా వేయించుకోవాలి. కొన్ని కిస్మిస్లను కూడా వేసుకుని మరి కాసేపు వేయించి బాదంని ముక్కలుగా చేసుకుని బాదంను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకుని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసి వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు రెంటిని కలిపి ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. నెయ్యితో కమ్మటి వాసనతో రవ్వ లడ్డూలను రుచి చేసిన వారు మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో అడుగుతారు, అంత బాగుంటాయండి. రవ్వ మరియు కొబ్బరి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే రవ్వ లడ్డూలు లోపల సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా చాలా చాలా బాగుంటాయండి. నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పాన్లోకి 1 కప్పు పంచదారని తీసుకుని 1/2 కప్పు వాటర్ వేసి పంచదార కరిగి లైట్ తీగ పాకం వచ్చినంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా పాకం ద్వారా రవ్వ లడ్డూని చేయడం వల్ల లడ్డూలు నెల రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ వెంటనే వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూల్ని చుట్టేసుకోవాలండి. చల్లారితే లడ్డూలు సరిగా రావు. రుచికరమైన రవ్వ లడ్డూలు తయారు. ఈ స్టైల్లో రవ్వ లడ్డూలను చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చే తీరుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.